ఇది అరగ్వద అండి. అరగ్వద అంటే రేల చెట్టు. ఈ రేల చిగుళ్ళు, ఇప్పుడు చిగుళ్ళు ఉన్నాయి కదండి, వీటిని పచ్చడి చేసుకోవచ్చు. ఒకసారి నీళ్ళల్లో పారించి మనం గోంగూర అవి ఎలా అయితే చేసుకుంటున్నామో, కాకపోతే పుల్లగా ఉండదు, ఇందులో నిమ్మకాయ అది పిండుకోవాలి. ఈ చిగుళ్ళు పచ్చడి చేసుకునండి. ఎవరికైతే మీకు మోషన్ ఫ్రీగా అవ్వదో, అంటే మలబద్ధకం ఉన్న వాళ్ళకి రోజు కాస్త పచ్చడి తింటూ ఉంటే సాయంత్రం భోజనంలో ఉదయం లేవగానే చక్కగా మోషన్ అవుతుందండి. అర్థమైంది కదండి. అన్న పుస్తకం తీసుకున్నారా? రేల. దీని పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఈ పువ్వుల్ని కూడా మనం పప్పులో వేసుకోవచ్చండి. పప్పులో వేసుకున్నా కూడా చక్కగా ఫ్రీ మోషన్ అయ్యి, అతిగా మోషన్స్ అవ్వవు. ఫ్రీ మోషన్ అవడానికి ఒక అద్భుతమైన ఫ్లవరు రేల పువ్వు, రేల చిగురు, రేల పువ్వు. ఈ రెండు ఏ విధంగా వాడుకోవాలో చెప్పాను కదండి మీకు. ఈ చిగుళ్ళు కోసుకుని దీన్ని సాంస్క్రిట్లో, హిందీలో అరగ్వద అంటారు. ఓకేనండి. దీర్ఘఫల అని కూడా అంటారు. దీని కాయలు నేను చూపిస్తా, పొడవుగా ఉంటాయి, అందుకు దాన్ని దీర్ఘఫల అంటారు. ఓకేనండి. దీని యొక్క తాటకి వేరుగుణం ఉందండి. ఈ చెట్టు యొక్క తాట కూడా విరోచనానికి బాగా పనిచేస్తుందండి. ఈ తాటను మీరు తీసుకుని, దీన్ని గంధం తీసుకుని, ఈ గంధాన్ని కనుక రోజు మీ కంఠానికి రాసుకుంటే, మీకు ఏదైతే గౌట్ అంటాం కదండి, గాయిటర్ అంటాం, ఇక్కడ ఉబ్బుతుంది ఇలాగ, థైరాయిడ్ గ్లాండ్, దానికి చాలా బాగా పనిచేస్తుందండి. దానికి పనిచేసిందంటే అర్థం ఏంటి? థైరాయిడ్ మీద కూడా ఎంతో కొంత పనిచేస్తుందని అర్థం అండి. ఎందుకంటే రేల అనేటప్పటికి విరోచనకారండి. అంటే ఇంటెస్టైన్స్ని శుద్ధి చేయడంలో చాలా అద్భుతమైన మూలిక. దీని కాయ గురించి కూడా చెప్తానండి. జంతువులు ఏ అయితే ఉన్నాయో, ఎలుగుబంటి, కోతులు, ఇలాంటివి, వాటికి పొట్టలో బాగాలేదనుకోండి, మనకన్నా చాలా తెలివైనవి. వాటిని చూసి మనం అనేక రకాల వైద్యాలు నేర్చుకున్నాం. అవి ఏం చేస్తాయండి? ఈ రేల చెట్టు దగ్గరికి వచ్చి ఇక్కడ పండు ఉందేమో అని చూసుకుంటుంది. కాయ ఒక 4 అంగుళాలు కాయ తినేస్తుంది. అక్కడే మోషన్లు అయిపోతాయి దానికి విత్ ఇన్ 1 అవర్లో. ఆ పొట్ట క్లీన్ చేసేసుకుని చక్కగా వెళ్ళిపోతుంది. కోతులు, ఎలుగుబంట్లుని అవి అనేక రకాల మూలికల్ని వాటి యొక్క జబ్బులకి వాడుకుంటాయి. మనం జంతువుల్ని అబ్జర్వ్ చేసినా కూడా అనేక రకాల మూలికలు తెలుస్తాయి. కుక్కలు చూడండి, పొట్టలో శ్లేష్మం కానీ అజీర్ణం కానీ ఉంటే వెళ్ళి ఏం చేస్తుంది? గరికగడ్డి తినేస్తుంది. గరిక గడ్డి అంటాం. ఆ గరిక గడ్డి తిని వామిటింగ్ చేసేసుకుంటుంది కుక్క, పొట్ట శుద్ధి చేసుకుంటుంది. దానికి తెలుసు ఆ గడ్డి యొక్క ఉపయోగం ఏంటో, మనకు తెలియదు. అదేవిధంగా ఈ రేలకాయని ఎలుగుబంట్లు, ఈ కోతులు తిని చక్కగా పొట్ట శుద్ధి చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోతాయండి. దీనిని ఏ భాగమైనా సరే మన ఇంటెస్టైన్స్ శుద్ధి చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఎక్కడైతే వాపులు ఉన్నాయో ఆ వాపులు తగ్గించడానికి కూడా, ఎందుకంటే ఆ వాపు వచ్చిందంటే అక్కడ అపానవాయువు ఆగిపోయినట్టు. ఎప్పుడైతే దీని బార్క్ కానీ దీని వేరు యొక్క తాట కానీ గంధం తీసి రాసామో, అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఉన్న పోర్సు, అంటే చర్మరంధ్రాలన్నీ ఓపెన్ అయ్యి దానిలో ఉన్న అపానవాయువు అంతా బయటకు వచ్చేస్తుంది. అపానవాయువు బయటకు వచ్చేసేటోడికి ఏమవుతుంది? ఆ ఏరియాలో ఉన్న పెయిన్ కానీ వాపు కానీ మీకు తగ్గిపోతుంది. అర్థమైంది కదండి. అనేక రకాలుగా ఈ రేల చెట్టు అనేది మనకి ఆయుర్వేదంలో అద్భుతంగా పనిచేస్తుందండి. అర్థమైంది కదండి. మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? ఈ రేల చిగుళ్ళు ఏ విధంగా అయితే మనం పచ్చడి చేసుకుంటామో అలాగా కొంచెం నిమ్మకాయ, శనగపప్పు అన్నీ వేసుకుని పచ్చడి చేసుకుని నైట్ పడుకున్నప్పుడు కాస్త తింటే చక్కగా మోషన్ అవుతుంది. ఈ పువ్వుల్ని మీరు ఆరబెట్టుకుని పప్పులో వేసుకుని పప్పు వండుకున్నా, పచ్చి పువ్వులు వేసుకున్నా కూడా చక్కగా మీకు విరోచన అవుతుందండి. అదేవిధంగా దీని కాయ, దీని తాట, దీని యొక్క వేరు అన్నీ కూడా మీకు అద్భుతంగా ఏదైతే వాపులు ఉన్నాయో వాటి మీద పనిచేస్తాయి, పొట్ట శుద్ధికి పనిచేస్తాయి. ఎప్పుడైతే అజీర్ణం, అంటే పొట్ట శుద్ధి అయిపోయిందో అజీర్ణం అనేది కూడా తగ్గుతుంది, గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది, కడుపులో మంట తగ్గుతుంది. ఎన్నో సుగుణాలు మీకు మోషన్ ఫ్రీగా అయిపోవడం వల్ల వస్తుంది. ఈ మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం వల్ల వచ్చే జబ్బులు ఏంటంటేనండి, మెయిన్లీ మూలశంక, పైల్స్, భావశ్రీ అంటాం కదా అది. అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్, లేకపోతే ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం కదా అలాంటివి.
ఇలాగా ఈ అన్నిటికి కారణమైన ఎన్ని రకాల క్రిములు ఉన్నాయో అన్ని రకాల క్రిములని కూడా బయటికి పంపేసి మన పొట్ట అనేదాన్ని బ్రహ్మాండంగా శుద్ధి చేసే చక్కని మూలిక ఈ రేల మొక్క అండి. రేలకాయ దీర్ఘఫల అన్నాను కదా, ఇదేనండి రేలకాయ. ముగ్గు ఎండిపోయిన తర్వాత ఇలా నల్లగా ఉంటుంది, పచ్చిగా ఉండగా పసిరిగా ఉంటుందన్నమాట. దీన్ని ఇలా ఇరిస్తే లోపల గుంజు లాంటిది ఉంటుందండి. ఇది పూర్తిగా ఆరిపోయింది, ఇది అంటుకుంటాను చూడండి పాకంలాగా. ఇది చాలా తీయగా ఉంటుందండి తినడానికి. దీన్ని ఏం చేస్తారంటే ఎండిపోయింది కాబట్టి దీన్ని బద్దలు కొట్టి 4 ముక్కలుగా ఒక 2 అంగుళాల ముక్కని నీళ్ళలో నానబెట్టండి. తర్వాత పిసికి కడిగేయండి. కడిగేసి అన్న నీళ్ళు తాగండి, తీయగా ఉంటాయి. బ్రహ్మాండంగా మోషన్స్ అయ్యి మీకు మొత్తం ఇంటెస్టైన్స్ అంతా క్లీన్ అయిపోయి ఏదైతే మీకు మలబద్ధకం అనేది ఉందో దాన్ని తగ్గించడంలో ఒక చక్కని సింపుల్ టెక్నిక్ అండి ఈ రేలకాయ అనేది. అర్థమైంది కదండి? ఆ విధంగా మీరు వాడుకోండి.